సచివాలయంలో సిపిఐ, సిపిఎం, ఎంఐఎం నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుదిదశకు చేరుకుంది. లోగోలో అమరవీరుల స్తూపం, 3 రంగుల జెండా, వ్యవసాయం ప్రతిబింబించేలా వరి వంగడాలు ఉండేలా నమూనాను పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే లోగోను ఫైనలైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తెలంగాణ గీతం రూపకల్పన కూడా తుదిదశకు చేరుకుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ గీతం ఆవిష్కరణ వేడుకలపైన కూడా సమావేశంలో చర్చించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ నేతలతో పాటు అదేవిధంగా సిపిఐ, సిపిఎంతో పాటు టీజేఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ సమావేశంలో ప్రధానంగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వీళ్లతో పాటు మరొక వైపు అందశ్రీ జయ జయ హే తెలంగాణ రచయిత అయినటువంటి అందశ్రీతో పాటు కీరవాణి, అదేవిధంగా సింగర్స్ అంతా కూడా ప్రస్తుతం సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్ర గేయానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా గతంలో అందశ్రీ రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆ ఒరిజినల్ సాంగ్ని అదే విధంగా ఉంచుదాం. మరొక వైపు రెండవ సాంగ్ని 2 నిమిషాల నిడువుతో కూడుకున్నటువంటి సాంగ్ను ఒకదాన్ని సిద్ధం చేయడం జరిగింది. ఆ సాంగ్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ సమావేశంలో చేసినటువంటి మార్పులన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి, ఉద్యమకారులకు కానీ అదేవిధంగా సమావేశంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా వివరించడంతో పాటు ఆ సాంగ్ని ఆ సింగర్స్ అంతా కూడా ఆలపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సాంగ్కి సంబంధించినటువంటి అంశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా వివరించడంతో పాటు ఆ జూన్ 2వ తేదీన పెరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగేటటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ప్రధానంగా ఈ సాంగ్ని ప్రధానంగా ఆవిష్కరించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో చేంజ్ చేసినటువంటి మార్పులకు సంబంధించి ఎందుకు చేంజ్ చేయవలసి వచ్చింది, వాటి ప్లేస్లో తీసుకున్నటువంటి గుర్తులకు సంబంధించినటువంటి వాటన్నిటిపైన కూడా ప్రస్తుతం సమావేశంలో చర్చించి వివరించడంతో పాటు వారి అభిప్రాయాలన్నింటిని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర గేయానికి సంబంధించి అయితే మాత్రం పూర్తిగా ఫైనల్ అయింది. జూన్ 2వ తేదీన అది ఆవిష్కరించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది జూన్ 2వ తేదీన పెరేడ్ గ్రౌండ్లో జరిగేటటువంటి వేడుకల్లో ఆవిష్కరిస్తారా లేక దాన్ని పోస్ట్ పోన్ చేస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఎందుకంటే కొంత రాష్ట్ర గేయంకి సంబంధించి అదేవిధంగా రాజముద్రకు సంబంధించినటువంటి అంశంలో వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో రాజముద్రకు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతుందా లేక 2వ తేదీన ఆవిష్కరిస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మూర్తి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.